హైదరాబాద్లోని నక్లెస్ రోడ్డు వద్ద గల పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్న గ్రాండ్ నర్సరీ మేళాలో ఉన్నాము. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి తీసుకువచ్చిన ఎన్నో రకాల మొక్కలు ఇక్కడ స్టాల్స్ లో అందుబాటులో ఉన్నాయి. ఈ నర్సరీ మేళాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి, నేను కన్హా శాంతివనం నుంచి వచ్చాను. మేము ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నర్సరీ మేళాలో ఉన్నాం. నియర్ నెక్లెస్ రోడ్లో మేము ఒక 5 years నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాం. లైక్ చాలా నర్సరీస్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ మా దగ్గర వచ్చేసి లైక్ పాలిటరీ ప్లాంట్స్ కానీ అలా అన్ని చాలా ప్లాంట్స్ ఉన్నాయి. లైక్ మెడిసినల్ ప్లాంట్స్ కానీ, లైక్ నక్షత్ర ప్లాంట్స్, స్పిరిచువల్ ప్లాంట్స్, అట్లా అన్ని ప్లాంట్సెస్ మా దగ్గర ఉన్నాయి. యాక్చువల్లీ మాకు నర్సరీ ఉంది విచ్ ఇస్ అతిపెద్ద నర్సరీ ఇన్ తెలంగాణలోనే ఒక పెద్ద నర్సరీ కన్హా శాంతివనం హార్టికల్చర్ నర్సరీ. అది వచ్చేసి నియర్ షాద్నగర్ దగ్గర ఉంటుంది. ఆర్నమెంటల్ ప్లాంట్స్, వాటర్ ప్లాంట్స్, అన్ని ప్లాంట్స్ అవైలబుల్ ఉంటాయి. ఈ మేళా వచ్చేసి నార్మల్గా 5 days కండక్ట్ చేస్తాము. అది మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు, నైట్ 9 వరకు ఉంటుందండి. ఒకవేళ ఇక్కడికి వచ్చి తీసుకోలేము అన్న వాళ్ళు కన్హా శాంతివనంకి వచ్చి విజిట్ చేసి మీరు ప్లాంట్స్ అనేవి मैं केरला से हम मोस्टली वाटर प्लांट्स में फोकस कर रहे हैं. एक्वाटिक प्लांट्स में बहुत सारा वेराइटीज़ कर रहे हैं हम लोग. मोर देन 10 एकड़ में हमारा प्रोपगेशन है. ऑल इंडिया में हम सप्लाई कर रहे हैं नर्सरीज को. अभी हम 3rd टाइम आ रहे हैं हैदराबाद में. इधर बहुत अच्छा लगा हम लोग का. थोड़ा बहुत कलेक्शंस लेके आया हूँ. इसमें अभी लेके आया लोटस में बहुत 5-6 वेराइटी, और वाटर पोपी, मोसेक प्लांट, और वाटर लिलीज में थोड़ा वेराइटीज़, और इंडोनेशियन गोल्ड पपाया. Kalimpong, that's a small district in West Bengal. Yes, we have come here for the first time actually to Hyderabad. We got lots of plants here, at least 200-300 varieties we have bought it here. But back home we got more than 1,000 varieties of plants. Cactus, succulents, house plants, Hoyas, there are different types. Orchids also we have got it. Ferns, like the Stragon ferns which are very rare out here. గ్రామ్ బజార్ అని రైతులే తయారు చేసిన ఆకులతో చేసిన కషాయాలు. ఇది ముఖ్యంగా అంటే టెర్రస్ గార్డెన్ కానీ మిగతా పంటలన్నిటికీ కూడా నెమటోడ్స్కి ఒకటి ఇస్తాం, తర్వాత గ్రోత్కి ఇస్తాం. ఈ గ్రోత్ అనే దాంట్లో మనం IIHR బెంగళూరులో మనం దీన్ని టెస్టులన్నీ రిపోర్ట్ చేస్తే ఇందులో అన్ని మైక్రో న్యూట్రియంట్స్ ఉన్నాయి, NPK ఉంది. సో మనం ఏవి పోషకాలు ఇవ్వకుండా ఈ ఒక్కదాంతోనే చేసేయొచ్చమ్మా. ఇంకా మిగతా ఏమి ఇవ్వక్కర్లేదు కూడా, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత మనకు ముఖ్యంగా ఏంటంటే ఈ రైతులకి ఇప్పటిదాకా మనం 10,000 మంది పైన రైతులు 94 రకాల వివిధ పంటలకు ఇచ్చామమ్మా. ఈ పంటలు ఉన్నాయన్నీ మన దగ్గర ఉండే రైతులకి కొన్ని వీడియో ఏది మన ఫోటోలు ఇవన్నీ పెట్టాం. అండ్ ఇదేంటంటే ఆకులు కషాయం కావటంతో మనం ఎవరైనా రాగానే ఇది 1 లీటర్ ఇచ్చేయటం అనేది కాదు. మనం ఇది ఆయుర్వేద మందు, అందుకని ఇది మనం డోస్ చెప్పాలి. అందుకని మనకు వచ్చే ప్రతిరోజు మన టీం మొత్తానికి కలిపి 1,000 మంది రైతుల పైన ఫోటోలు వస్తుంటాయి. ఆ ఫోటోను చూసి ఆ డోస్ చెప్తాం. 30 సంవత్సరాల పామాయిల్ తోటలు కూడా ఇప్పుడు ఏ విధమైన ఎరువులు వేయకుండా అందులో గ్యానోడర్మా అని ఒకటి వస్తుంది. ఆ గ్యానోడర్మాకి తగ్గిపోయింది. ఇట్లా మనకి అన్ని రకాల పంటలకు ఇచ్చి ఉన్నాం. ఇది పూర్తిగా ఆకులతో చేసిన కషాయం. దీంట్లో మనం తాగి కూడా చూసాం, ఏమీ కాదమ్మా, ఎందుకంటే ఆకులు కషాయాలు కాబట్టి. ముడత, నల్లి, తామర, పిండి నల్లి అన్నీ కూడా ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంటుంది పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్న గ్రాండ్ హార్టికల్చర్ నర్సరీ మేళా. ఈ నర్సరీ మేళా సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకు జరగబోతుంది. ఆసక్తి గల వారు ఎవరైనా ఇక్కడికి వచ్చి చూడొచ్చు, వారికి నచ్చిన మొక్కలు తీసుకెళ్లొచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.